మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, యోగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో క్లాసెస్ని కండక్ట్ చేస్తుంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. లేడీస్ అందరూ 90% హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతున్నారు. 10 మందిలో 9 మందికి ఈ ప్రాబ్లం అనేది ఇబ్బంది పెడుతూ ఉంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం కావచ్చు, లేదు అంటే పీరియడ్స్లో ఓవర్ఫ్లో అవ్వడం కావచ్చు, ఇంకా పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, మూడ్ స్వింగ్స్ కావచ్చు. ఇలా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉన్నప్పుడు మనకు అనేక బాడీలో బయోకెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. సో వీటి వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి బాగా నీరసం అయిపోతారు, కొంతమందికి విపరీతమైన జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. వీటి నుంచి బయటపడాలి అంటే మనం కంపల్సరీ మన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. హెల్త్ బాగుంటేనే ఇంట్లో మనం చూసుకోగలుగుతాం. మన వర్క్స్, మనం ఆఫీస్ వర్క్స్ కావచ్చు, ప్రొఫెషనల్ వర్క్స్ కావచ్చు, బిజినెస్ వర్క్స్ కావచ్చు చేసుకోగలుగుతాం. మనం ఫిట్గా, ఎనర్జెటిక్గా ఉండాలి. దీనికి ఖచ్చితంగా టైంని ఇన్వెస్ట్ చేయాలి. ప్రతిరోజు 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకైనా మనం యోగా సాధన చేయాలి. ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే కొన్ని సీక్వెన్స్లు ప్రతిరోజు చేయాలి. లేడీస్ అస్సలు మిస్ చేయకూడదు. పీరియడ్స్ వచ్చే ముందు కానీ, పీరియడ్స్ తర్వాత కానీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండాలి అంటే కూడా మనకి యోగా చాలా ఇంపార్టెంట్. ముందు యోగ సాధన ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలో చూద్దాము. చూసిన తర్వాత హోమ్ రెమెడీస్ కూడా కొన్ని మాట్లాడుకుందాం. ఫస్ట్, ప్రతిరోజు చేయవలసిన ప్రాక్టీస్లో బటర్ఫ్లై స్ట్రెచ్. ఇది మన యూట్రస్ హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓవర్ బ్లీడింగ్ అవ్వడం కానీ, ప్రాబ్లమ్స్, పీరియడ్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, పెయిన్ కానీ ఇలాంటివన్నీ మనకు రాకుండా ఉంటాయి. ఈక్వాలిటీ ఇంప్రూవ్ అవడం, వీటన్నిటికీ కూడా ఈ బటర్ఫ్లై స్ట్రెచ్ చాలా మంచిది. మినిమం 50 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ మూమెంట్ అనేది ఎంత బాగా అప్ డౌన్ మూమెంట్ చేయగలుగుతామో అంత చక్కగా మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల ఫ్రీ డెలివరీ అవుతుంది. ఇలా చేసిన తర్వాత చూడండి, డీప్ బ్రీతింగ్ తీసుకుని స్లోగా హిప్ జాయింట్ దగ్గర నుంచి మూవ్ చేస్తూ రొటేట్ చేయాలి. 1 2 3 రివర్స్, 3 2 1. ఇలా కంప్లీట్గా రొటేట్ చేసిన తర్వాత డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ అప్, బ్రీత్ అవుట్, డౌన్, బ్రీతింగ్ అప్, బ్రీత్ అవుట్, డౌన్. స్టార్టింగ్లో మీకు ఇంత కింద వరకు వెళ్ళడానికి రాకపోవచ్చు, పర్వాలేదు. మీకు ఇంతవరకే వచ్చింది అనుకోండి, ఇలానే ప్రాక్టీస్ చేయండి. చేస్తూ చక్కగా కంప్లీట్గా కింద వరకు వస్తుంది. మనం ఎంత కిందకి వెళ్తే మనకు అంత లోయర్ అబ్డోమెన్ మీద చక్కగా స్ట్రెచ్ ఉంటుంది. స్లోగా డౌన్ చేసుకుని కొద్దిసేపు ఒక 10 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ వరకు ఇలా పోస్చర్ని మెయింటైన్ చేయాలి. అప్పుడు మనకు లోయర్ అబ్డోమెన్ దగ్గర చక్కగా స్ట్రెచ్ అనేది తెలుస్తూ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. డీప్ బ్రీతింగ్, సెంటర్. తర్వాత స్లోగా ఈ లెగ్ని ఒకసారి రైట్, ఒకసారి లెఫ్ట్ ట్విస్ట్ చేసుకోవాలి. తర్వాత స్లోగా ఇలా టేబుల్ టాప్ పొజిషన్కి వచ్చేసి డీప్ బ్రీతింగ్. ఇన్హేల్, హెడ్ అప్, స్పైన్ డౌన్. ఎక్సేల్, హెడ్ డౌన్, స్పైన్ అప్. Inhale, exhale, inhale, exhale. ఇలా ఒక 6 to 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత చూడండి, రైట్ లెగ్ని అవుట్ సైడ్కి తీసుకోవాలి. రిలీజ్, దెన్ లెఫ్ట్ లెగ్ అవుట్ సైడ్. ఇవంతా కూడా హార్మోనల్ హెల్త్కి చాలా మంచి పోస్చర్స్. రైట్, లెఫ్ట్, రైట్ ఒక 6 టైమ్స్, లెఫ్ట్ ఒక 6 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మెయింటైన్ చేయాలి. డీప్ బ్రీతింగ్. మనకు స్ట్రెచ్ లోయర్ అబ్డోమెన్ దగ్గర నుంచి తెలుస్తూ ఉంటుంది. డీప్ బ్రీతింగ్స్ తీసుకుంటూ ఈ పోస్చర్లో మనం ఎంత టైం ఉండగలుగుతామన్నది చాలా ఇంపార్టెంట్. తర్వాత స్లోగా ఇలా ఎల్బోస్ డౌన్ చేసుకోవాలి. ఈ పోస్చర్లో ఎల్బో డౌన్ చేసుకొని
ఉన్నప్పుడు వచ్చే స్ట్రెచ్ ముందు డైరెక్ట్గా చేసినప్పుడు వచ్చే స్ట్రెచ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్ట్రెచ్ పెరిగే కొద్దీ మనకు పోస్చర్ మీద ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ ప్రాక్టీస్ వల్ల మనకు వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా చాలా చాలా హెల్ప్ అవుతాయి ఈ పోస్చర్లు. రిలీజ్ చేసుకొని ఫస్ట్ మెయింటెనెన్స్లో ఉండాలి. డీప్ బ్రీతింగ్. తర్వాత ఒక 10 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ ఉన్న తర్వాత స్లోగా డౌన్ చేసుకోవాలి. రిలాక్సింగ్గా రిలీజ్ చేసి మెల్లగా హిప్ డౌన్ చేసుకొని ఇలా శశాంకాసనాలో బాడీని రిలాక్స్ చేయాలి. నెక్స్ట్ 10 సెకండ్స్ ఇలా సర్పాసన, తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి శశాంకాసన. ఈచ్ 10 సెకండ్స్ మెయింటైన్ చేస్తూ ఈ మూమెంట్ని ప్రాక్టీస్ చేయాలి. ఇలానే ఉండాలి. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. స్లోగా డౌన్ చేసేసుకొని సిట్టింగ్కి వచ్చేద్దాం. చూసారు కదా సీక్వెన్స్ అనేది. ఇవి కంపల్సరీ రోజు ప్రాక్టీస్ చేసుకోవాల్సిన యోగా పోస్చర్స్ అన్నమాట. పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా చక్కగా రిలాక్సింగ్గా డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఒక్కొక్క పోస్చర్లో మినిమము 20 సెకండ్స్ మెయింటైన్ చేస్తూ చేయగలిగితే మనకు పీరియడ్లో వచ్చే పెయిన్ కూడా తగ్గుతుంది. ఓవర్ఫ్లో అవ్వడం ఇలాంటివి ఏంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండదు. తర్వాత లేడీస్ కంపల్సరీ వాళ్ళు తీసుకుంటున్న ఫుడ్ మీద ఫోకస్ చేయాలి. లైక్ ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. కాల్షియం, బోన్ హెల్త్ చాలా వీక్గా అనిపిస్తూ ఉంటుంది. కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. ఎండలో ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ 8 లోపల కానీ లేదా ఈవినింగ్ 4 తర్వాత కానీ 4 to 6 మధ్యలో కొద్దిసేపు ఎండలో 20 మినిట్స్ అన్న వాక్ చేయడం చాలా చాలా మంచిది. అది మన వైటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా బాడీ చాలా వీక్ అయిపోతూ ఉంటుంది చాలా మందికి. ఇలాంటి ప్రాబ్లం రాకుండా హెల్ప్ అవుతుంది. తర్వాత కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్స్లో పడుకునేటప్పుడు ఈవినింగ్ నైట్ మిల్క్ తీసుకోవడము, ఎగ్ ప్రోటీన్ వైట్ తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా పర్వాలేదులే తినేద్దాము అని అలా హెల్త్ని నెగ్లెక్ట్ చేసి తర్వాత ఇబ్బంది పడేదానికంటే హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ అస్సలు మనం హాస్పిటల్ గడప ఎక్కకుండా హెల్దీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. లేడీస్ మీ గురించి మీరు ఆలోచిస్తూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా యోగా రెగ్యులర్గా చేసుకుంటారని కోరుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.